ఒక ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడానికి ఎన్ని ఫ్యాబ్రిక్స్ రిజెక్ట్ చేయాల్సి వస్తుందో తెలుసా? ఏంటి ఎక్కడికో వెళ్తూ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? చెప్తానండి. మన నెక్స్ట్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ దసరా అండ్ దివాళీ కదా, అందుకే మన అప్కమింగ్ ఫెస్టివల్స్ అవుట్ఫిట్స్ కోసం ఫ్యాబ్రిక్ సోర్సింగ్కి వెళ్ళాము. ముందుగా మా పిల్లల్ని మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాము. అక్కడైతే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మేము కూడా ఏ టెన్షన్ లేకుండా వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. షాప్కి వెళ్ళాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ చూసాము. ఫ్యాబ్రిక్ కలర్, టెక్స్చర్, క్వాలిటీ అన్నీ చెక్ చేసాము. నచ్చింది కదా అని ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకోకుండా మనకి కావాల్సిన ఫ్యాబ్రిక్ని కేర్ఫుల్గా షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ చేసి సెలెక్ట్ చేసుకున్నాము. అయితే రిటర్న్ జర్నీలో చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో అందరూ ఏం చేస్తున్నారో తెలియదు, కానీ నేనైతే పీజియన్స్ని చూస్తూ ఎంజాయ్ చేశాను. ఫైనల్లీ రిటర్న్లో పిల్లల్ని పిక్ చేసుకొని ఇంటికైతే సేఫ్గా రీచ్ అయ్యాము. మరి ఏం ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేశాము అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.